హాయ్ దిస్ ఈజ్ నాని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను xiaomi రీసెంట్గా లాంచ్ చేసిన 5X సిరీస్కి సంబంధించి రివ్యూ చేయబోతున్నాను. రివ్యూ కాదు, ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 1 మంత్ వాడిన తర్వాత నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. xiaomi 5X సిరీస్లో 43 ఇంచెస్ అట్లాగే 50 ఇంచెస్ 55 ఇంచెస్ అయితే వచ్చింది. నేను తీసుకున్నది మాత్రం 43 ఇంచెస్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 32,000 అయితే పడింది. అట్లాగే 55 ఇంచెస్ అయితే తీసుకొచ్చారు. 50 ఇంచెస్ చూసుకున్నట్లయితే మనకు 42,000 ఉంది. అట్లాగే 55 చూసుకున్నట్లయితే 47,000 రూపీస్ అయితే ఉంది. సో ఇది ప్రీమియం సిరీస్. సో దీనిలో 4K అల్ట్రా హెచ్డి వస్తుంది. అట్లాగే దీనిలో వచ్చేసి 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మనకు 2 USB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో HDMI 2 నుంచి మనం అయితే హోమ్ థియేటర్స్ ఏవైతే ఉంటారో సౌండ్ బార్స్ వాటిలన్నిటి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఓవరాల్ దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని ఏరియాలో లాగ్ కూడా ఇచ్చింది. బట్ ఒకసారి నేను చూద్దాము. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. మెయిన్ నా మైక్ ప్రాబ్లం ఉంది. మనం వచ్చేసి ప్రజెంట్ ప్యాచ్ వాళ్ళు అయితే ఉన్నాము, xiaomi ప్యాచ్ వాళ్ళు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను నేను మీకు. సో ఎట్లా వస్తుందో ఒకసారి అయితే మనం జడ్జ్ చేద్దాం వీడియోస్. ఇందులో వచ్చేసి మనకు మెయిన్ గూగుల్ అసిస్టెంట్స్ మాత్రం ఇంప్రూవ్ చేశారు. ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నా కానీ మనం కవర్ చేసింది. బట్ ఏంటంటే కొంచెం లౌడ్గా తీసుకోవాలి. సో థిన్ బెజిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా అల్యూమినియంతో అయితే ఉన్నాయి. చుట్టూ బ్యాక్ సైడ్ మాత్రం ప్లాస్టిక్ అయితే బిల్డ్ చేశారు. అట్లాగే దీన్ని చూసుకున్నట్టయితే వాయిస్ అసిస్టెంట్ అంటే కూడా చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. సో లాంగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాగానే వస్తుంది. ఒకసారి మనం డెమో అయితే చెక్ చేద్దాం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తుందో. మెయిన్ దీనిలో ప్రాసెసర్ ఎన్ని చూసుకున్నట్లయితే మనకు 64-బిట్ 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ టీవీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక స్మార్ట్ ఫోనే మన వాల్ మీద ప్లేస్ చేసామని అనుకోవచ్చు మనం. QLED అయితే కాదు. ఒకసారి వాయిస్ అసిస్టెంట్ చూద్దాం. ఓకే గూగుల్. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్లింక్ అవుతున్నాయి లైట్లు చూసారు కదా. నేను చెప్పేది కూడా మొత్తం డిటెక్ట్ చేస్తూ ఉంది అది. సో నాకు కొంచెం ఫనీ థింగ్గా ఉంది ఇదంతా. బట్ ఒకసారి నేను మీకు నా వీడియోస్ అన్ని యూట్యూబ్లో అయితే ప్లేస్ చేసి చూపిస్తాను. కింద బటన్స్ కూడా ఇస్తారు మనకు. ఇక్కడ పవర్ ఆఫ్ అట్లాగే గూగుల్ మైక్ ఆఫ్ చేసుకునేదానికి కూడా యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ ట్రావెల్ విత్ నాని. సో ట్రావెల్ విత్ నాని. సో ఇది ఒక చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంది. చిన్న అప్డేట్ చేసుకోవాలి వచ్చింది ట్రావెల్ విత్ నాని. నా వీడియోస్ అయితే ప్లే చేసి చూద్దాం. కొంచెం నేను మొత్తం 720లో రికార్డ్ చేస్తాను. 720 180లో. మేబీ నా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటాను. కొంచెం డాటా అంటే మనకు ఫాస్ట్గా ఉంటే సెట్ అయిపోతుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా కనెక్ట్ చేసింది. నేను ఆల్రెడీ చూశాను. సో ఇక్కడ చూడొచ్చు నా వీడియో ఒకటి ఎట్లా ప్లే చేస్తుందని చెప్పేసి. మోస్ట్ నా వీడియోసే ప్లే చేస్తాను. ఫస్ట్లో ఒకసారి చూడండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ కూడా వస్తుంది కాబట్టి. ఇది మేబీ నాకు నచ్చిన వీడియో ఇది ఒకటి. సో దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం ఎట్లా వస్తుందని చెప్పేసి. ఓవరాల్ 5X రివ్యూ అయితే ఇది నాకు నచ్చింది. దీనిలో వచ్చేసి మెయిన్ వచ్చేసి కొంచెం స్పీకర్స్ కొంచెం లౌడ్ ఉన్నాయి. బట్ ఏంటంటే బేస్ అనేది లేదు. సో బేస్ కూడా వచ్చి ఉంటే కొంచెం బాగుండేది. మేబీ ఈసారి నెక్స్ట్ జనరేషన్లో మేబీ బేస్ అప్డేట్ చేయొచ్చాము. మీరు ఖచ్చితంగా మూవీస్ చూడాలంటే మాత్రం హోమ్ థియేటర్ మీద అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నా ఓవరాల్ రివ్యూ. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి.